మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనములు. మన తండ్రి అయిన దేవుడు తన బిడ్డలందరూ ఏకగ్రీవముగా ఆయనను స్తుతించాలని మహిమపరచాలని కోరుకుంటున్నారు. అలా ఏకగ్రీవముగా ఆయనను మహిమపరచాలని అంటే అందరూ ఏకభావము కలిగి ఉండాలని లేఖనము బోధిస్తోంది. ఆయనను మహిమపరచాలి అనే లక్ష్యం ఒకటే అందరిలోనూ ఉండాలి. లేకపోతే ఏకభావంతో ఏకగ్రీవముగా ఆయనను స్తుతించలేము. ఈ లక్ష్యము మనలో ఉన్నప్పుడే ఏక మనసుతో పాటు ఓర్పును ఆదరణను దేవుడు మనకు అనుగ్రహించి ఆయనను మహిమపరిచినట్లు దయచేస్తారు.